రైతు సోదరులకు స్వాగతం. రైతులకి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. భారత మామిడి పండ్లను దిగుమతి చేసుకునేందుకు జపాన్ నిరాకరించిన సింగపూర్ అంగీకరించింది. అయితే ఆర్గానిక్గా సేంద్రియ పద్ధతుల్లో ఎవరైతే పండిస్తూ ఉన్నారో రైతులు, వారి దగ్గర నుంచి బంగిన పండ్లు మామిడి పండ్లు సేకరించి వాటిని ప్రాసెస్ చేసి క్లీన్ చేసి ఎలాంటి రసాయనాలు లేకుండా పండించిన పంటను సేకరించి ఎగుమతిదారులు సింగపూర్కి ఎగుమతి చేశారు. సహజంగా ఫ్లైట్లో పంపిస్తే కేజీకి 200 నుంచి 250 రూపాయలు ఖర్చు అవుతుంది. అయితే మొదటిసారిగా ప్రయోగాత్మకంగా చెన్నై నుంచి షిప్పింగ్ ద్వారా ఎక్స్పోర్ట్ చేశారు. ప్యాకింగు, దీన్ని క్లీనింగు, ప్యాకింగ్ చేయడానికి ఒక 2 రోజుల సమయం పడితే దాన్ని పోర్టుకు తీసుకెళ్ళి లోడింగ్ చేయటం, అక్కడి నుంచి శీతల కంటైనర్లో సింగపూర్కి పంపించడానికి 13 రోజుల సమయం పట్టింది. అయినా కూడా పండ్లు ఏమాత్రం పాడవకుండా శీతల కంటైనర్స్లో తరలించారు. అయితే ఇక్కడ రైతుకి దక్కిన ధర మాత్రం చాలా తక్కువనే చెప్పాలి. కేవలం కేజీకి 26 రూపాయలు రైతుకి ఇచ్చి ఎక్స్పోర్టర్ 50 రూపాయలు లాభం వేసుకొని దాన్ని సింగపూర్కి ఎక్స్పోర్ట్ చేశారు. సింగపూర్లో కేజీ ఆర్గానిక్ మామిడి పండ్ల ధర 450 రూపాయలు. అంటే రైతుకు దక్కుతున్న మాత్రం కనీసం 10% కూడా రైతుకు చేరడం లేదు. షిప్పింగ్ ద్వారా ఎక్స్పోర్ట్ చేయడం వల్ల కేజీకి కేవలం ఒక 13 నుంచి 15 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. రాబోయే రోజుల్లో ఈ ఎక్స్పోర్ట్స్ బాగా పెరగాలి అంటే రైతులను బాగా ప్రోత్సహించాలి, రైతుకు కూడా మంచి ధర దక్కాలి. సింగపూర్లో కేజీ 450 రూపాయలు అమ్మినప్పుడు రైతు కనీసం 150-200 ఇస్తే రైతులు కూడా ఆర్గానిక్గా సాగు చేయడానికి ముందుకు వస్తారు. ఎలాంటి రసాయనాలు లేకుండా ఎక్స్పోర్ట్ చేయాలి, దాన్ని మగ్గబెట్టే విషయంలో కూడా కార్బైడ్ లేకుండా మగ్గబెట్టాలి. అక్కడ వాళ్ళు ఎలాంటి పరీక్షలు చేసుకున్నా కూడా అందులో ఎలాంటి రసాయనం లేదని తేలాలి. మరలా ఏదైనా రసాయనాలు అవి ఇవి నిల్వ చేసేందుకు పెట్టారంటే మరలా రిజెక్ట్ అవుతాయి, ఎక్స్పోర్ట్స్ మీద దెబ్బపడిపోతాయి. రాబోయే రోజుల్లోనైనా మామిడి రైతుకి మంచి ధర అందించండి. సింగపూర్కి ఎక్స్పోర్ట్ అవ్వడం మంచి పరిణామం అయినా రైతుకి దక్కిన ధర చూస్తే మాత్రం చాలా దారుణమైన ధర దక్కింది. దీనికి సంబంధించి రాబోయే కొద్ది రోజుల్లో మరో బిగ్ అప్డేట్ రాబోతూ ఉంది. మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.